హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా అడుగు మాడిపోకుండా బాగా వచ్చింది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. తర్వాత ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ బిర్యానీ చేస్తూ నా గురించి ఇప్పటివరకు మీకు ఎవరికి ఏం చెప్పలేదు కదా, చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇద్దామనేసి అయితే నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఏంటి సోది అనుకోకుండా. కొంచెం కష్టమైనా కొంచెం ఇష్టంగా అయితే చూసి ఆదరించండి. నేను వీడియోస్ స్టార్ట్ చేసింది 3rd మంత్లో స్టార్ట్ చేశాను. ఇప్పటికి 6 to 7 months అయ్యింది. ఈ కామెడీ పరంగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఒక 700+ మెంబర్స్ని అయితే నేను సంపాదించుకున్నాను. వాళ్ళ అభిమానం అయితే నేను సంపాదించుకున్నాను. నేనైతే ఈ ఛానల్ కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దామనేసని మా హస్బెండ్కి నేను స్టార్ట్ చేశాను. కానీ రోజు రోజుకి నేను అసలు సక్సెస్ అవ్వగలనా అనే బాధ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ వస్తే వ్యూస్ రావట్లేదు. ఇది నా సిచ్యువేషను. నువ్వు పెద్ద కంటెంట్ ఏమి ఇచ్చేస్తున్నావు అనేసి నీకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావడానికి అనేసి అనుకుంటారేమో. నాకైతే యూట్యూబ్ నుంచి చాలా జీరో నాలెడ్జ్ అండి. నాకు అసలు ఏమీ తెలియదు యూట్యూబ్ గురించి. కానీ ఏదో చెయ్యాలి అనే ఆలోచనలోని, చెయ్యాలి అనే ఎంకరేజ్మెంట్లోని నేనేదో చేద్దామనేసి అలా వీడియోస్ అయితే షూట్ చేసి పెడుతున్నాను. బయటికి వెళ్ళి జాబ్ చేసేంత సీన్ అయితే నాకు లేదు. ఎందుకంటే ఒక 2 చిన్నపిల్లలు ఉన్నారు నాకు తోడు. ఆ 2 చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. చుట్టుపక్కల వాళ్ళు చూసినా కూడా 1-2 రోజులు చూస్తారు, కానీ అంతకు మించి ఎక్కువ ఎవరు చూడరు. నెక్స్ట్ నేను ఈ మధ్యకాలంలోని ఒక యూట్యూబ్ ఛానల్లోనైతే కొన్ని వీడియోస్ అయితే చూశాను. అందులోని ఒక అన్న గుడిసెలోనే ఉంటాడు, కానీ ఐఫోన్ వాడతాడు. ఐఫోన్ వాడుతున్నాడంట. ఆ అన్న, నేను 12 సంవత్సరాలుగా ఇదే గుడిసెలో నా భార్య బిడ్డలతో కలిసి ఉంటున్నాను, నా ఇల్లు కట్టుకోవాలన్నది నా ఆలోచన, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అనేసి ఒకే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాడు. ఆ ఒక్క వీడియోకే 130,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. డేలోని మానిటైజేషన్ అయితే పూర్తయిపోయింది. ఇది చూసి నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే సరిపోదు. యూట్యూబ్లోని కొత్త థంబ్నెయిల్స్, అట్రాక్టివ్ కంటెంట్ ఉంటే సరిపోదు. మనకి కొంచెం అదృష్టం కూడా ఉండాలి అని అయితే నాకు ఆ వీడియో చూస్తే అర్థమయ్యింది. అసలు ఆ వీడియోలో అంతగా ఏం నచ్చిందో జనానికి నాకేం అర్థం కాలేదు. బహుశా అతను పోస్ట్ చేసిన ఆ టైమింగ్లోనే తదాస్తు దేవతలు అని ఉంటారు, తదాస్తు అని. అందువల్ల ఆ వీడియో అంత వైరల్ అయ్యి డేలో ఛానల్ స్టార్ట్ చేసిన మొదటి రోజు డేలోనే మానిటైజేషన్ పూర్తయిపోయింది అంటే ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. అంటే కొన్ని అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఇదే ఉదాహరణేమో. కాకపోతే చిన్న ఫీలింగ్ కూడా ఉంది. గుడిసెలో నుండి ఐఫోన్ వాడుతున్న ఆ అన్నకి సపోర్ట్ చేశారు కదా. చిన్నపిల్లలతో నుండి ఇంట్లోనే ఏ పని చేసుకోలేక ఏదో వీడియోస్ చేస్తూ మేము ఇలాగ ఇదవుతున్నాం కదా. మాకెందుకండి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు మాకు సపోర్ట్ రావట్లేదు అని అయితే కొంచెం బాధగా అయితే అనిపించింది నాకు. కొంచెం ఇబ్బంది పడిన తర్వాత అనుకున్నాను, అవునులే మనకి కంటెంట్, వంటలు, వార్పులు ఇవి ఉంటే కాదు, కానీ ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి అని తర్వాత అయితే సర్ది చెప్పుకున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, బతిమలాడుకుంటున్నాను, అడుక్కుంటున్నాను అనుకోవద్దు. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. నాకు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంటుంది కదా. మా హస్బెండ్కి, మాకైతే వెనకాల మా అత్తగారి తరపు నుంచి కానీ అమ్మగారి తరపు నుంచి కానీ ఎలాంటి సపోర్టు లేదండి. ఎందుకంటే మీది లవ్ మ్యారేజా అంటారేమో. మాది లవ్ మ్యారేజ్ అయితే కాదు, అరేంజ్డ్ మ్యారేజే. కానీ వాళ్ళు కూడా, మా అత్తలైనా మా అమ్మగారైనా వాళ్ళు కూడా కష్టపడితేనే కూడు కడుపుకి అన్నట్టు ఇది, కానీ మాకేమీ ఆస్తిపాస్తులు ఏం లేవు. కాకపోతే మేము అనుభవించిన బాధలు, మేము పడిన ఇబ్బందులు, చిన్నప్పటి నుంచి చూసిన కష్టాలు మా పిల్లలు చూడకూడదు అని అయితే మేము కోరుకుంటున్నాను. అందుకనేసి ఏదో ఒక విధంగా కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలిటీ సంపాదించాలి, ఇంట్లో నుండే ఏదో ఒకటి చెయ్యాలి, ఇల్లుని, పిల్లల్ని, భర్తని అందరినీ చూసుకుంటూ కూడా ఏదో ఒకటి చెయ్యాలి, నాకు చేతనైన సాయం చెయ్యాలి అనుకొని నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ కూడా చెయ్యొద్దు. ఒక ఇంట్లో నుండి కష్టపడి ఇంట్లోనే ఉండి గౌరవంగా ఏదో ఒకటి చేసుకొని ₹1 సంపాదించుకుందాం అనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే మీ ఇంట్లో ఆడపిల్ల అనుకొని మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక 3 నిమిషాలైనా చూడమని అడుగుతున్నాను. ఎందుకంటే ఒక 3 నిమిషాలు చూస్తే నా ఛానల్కి 70+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అందరూ ఒక 3 నిమిషాలు చూసినా నాకు ఎంతో కొంత వాచ్ టైం అయితే వస్తుంది కదా. అందుకనేసి ఆ వాచ్ టైం కోసమే ఇప్పుడు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసిన ఉపయోగం ఏమి ఉండదండి. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ అయితే పూర్తి అవ్వాలి. ఆ 4000 వాచ్ అవర్స్ పూర్తి అవ్వాలి అంటే కనీసం నా వీడియో ఒక 3 నిమిషాలైనా చూడాలి కదండి. అందుకనేసి కనీసం మీకు నచ్చినా నచ్చకపోయినా నా వీడియో ఆన్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి మీరు మీ పని చూసుకోండి. ఒక 3 నిమిషాల కాలమైనా నా వీడియోని చూడమని అడుగుతున్నాను. అలాగే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేద్దాము ఇంట్లో సిచ్యువేషన్స్కి అనే ఆడవాళ్ళకి కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్లు చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ చేసే వాళ్ళకి చేసే సపోర్ట్లోని కొంచెం సపోర్ట్ ఎంకరేజ్మెంట్ మాకున్నా మేము ఇంట్లో నుండి ఎంతో సాధించగలం. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటూ మీ ఇంటి ఆడపిల్లగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.